भूल निकालो सतगुरु को खोजो जल्दी सतनाम संभालो। పరమ సంత సద్గురు హజూర్ మహారాజు గారి వాక్యం ఏం బోధన చేస్తున్నారంటే, హే ప్యారే సజ్జనులాగా, ప్రేమి సత్సంగలాగా మీరు ప్రేమతో వినండి. ఏం వినాలంటే, మీ హృదయంలో ఉండేటువంటి అజ్ఞానము, మరపు శక్తి, భ్రమ, సంశయాదులు అన్నీ వదిలిపెట్టండి. దూరని కాదు తీసేసేయండి. మనసులోని ఎన్నో సంశయాదులు, ఆ సంశయం భ్రమ ఉంది కాబట్టి మనం ఎన్నో జపతపాదులు, కర్మకాండాలు, పూజ పునస్కారాదులు, తీర్థయాత్రాదులు, హోమయజ్ఞాదులు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు చేస్తున్నామని మన మనసులో భ్రమ ఉంది కాబట్టి ఆ భ్రమ సంపూర్ణంగా తీసేయండి. కానీ తీసివేయాలంటే మన చేత లేదు. అటువంటి భ్రమ బయటకు వెళ్ళాలంటే ఖోజో సద్గురు అన్నారు. పూరా సద్గురుల శోధన చేయండి. సద్గురువులు మనకు కృప చేస్తూ మనలో ఉండేటువంటి అనాది కాలం నుంచి మన మనసులో ఉండేటువంటి భ్రమ, సంశయాదులు అన్నీ పోగొడతారు. ఎవరెవరు సద్గురు వాక్యాలు విన్నారో, విని నమ్మారో, అటువంటి వాళ్ళ మనసులో ఏమీ భ్రమ అనేది ఉండదు. భ్రమ అంటే భక్తి చేయడానికి అడ్డమే అనుకోండి. ఎంతవరకు భ్రమ ఉన్నదో అంతవరకు మనం సత్యమైన భక్తి చేయలేం. అనుమానాలు పెట్టుకొని భక్తి ఎలా చేసేది? పూర్ణ విశ్వాసము, శ్రద్ధతో భక్తి చేసుకోవాలి. అటువంటి భక్తి చేయాలంటే మొదట భ్రమ పోవాలి. భ్రమ జంజాలు దుఃఖ భావి. అందరూ భక్తి చేస్తారనుకోండి, భ్రమ నుంచి చేసిన భక్తి జంజాటమే, పనికిరానిది. ఆ భ్రమ, సంశయం, అజ్ఞానం, మరపు పోవాలంటే పూరా సద్గురు శోధన చేయండి. శోధన చేసిన తర్వాత అటువంటి మహనీయులు మనకు ఏం బోధన చేస్తారు? నామోపదేశం అంటారు. ఏ నామము, ఏ నామం అక్షరాదులో రావట్లేదో, చెప్పడానికి, మాట్లాడడానికి, పలకడానికి సాధ్యం లేదో, తానై ప్రతి ఒక్క అంతరంలో ఉన్నదో, ఏమి హిందువులు కానీ, ముసల్మాన్లు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కానీ, ఏవే జాతి, ఏదే కులస్తులైనా కానీ ఆ సత్యనామం ఒక్కటే. ఇప్పుడు అదే, వెనకట అదే, ముందుకు అదే. దాంట్లో ఏం బదలావన ఉండదు. అటువంటి సత్యనామ ఉపదేశం ఇస్తారు. ఆ నామం ఎలా ఉందంటే సర్వశ్రేష్టమైనది. ఆ సత్నామం సమానం వేరే నామం లేదు. ఏ మంత్రాలు లేదు, ఏ విద్య లేదు, ఏ జపతపాదులు లేవు. మన భ్రమ పోవాలంటే ఈ సత్యనామోపదేశం తీసుకుని ఆ నామం స్మరణ చేస్తున్నామంటే ఏమీ భ్రమ పెట్టుకోకూడదు. పూర్ణ విశ్వాసంతో మీరు గురువుల శోధన చేస్తూ గురువుల సత్యనామోపదేశం ప్రాప్తి చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి అనేది ముందుకు వాళ్ళే చెప్తారు. జీ कुल कुटुंब कोई संगी नहीं, धन संपद जारो. ఏమంటారు? మనం అటువంటి భక్తి, అటువంటి గురువుల వాక్యం అనుసరించలేదంటే చివరకు మన జొతలో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కుల, కుటుంబ, పరివార, ధన సంపత్తి, మన కులస్తులు, మన కుటుంబ వాళ్ళు, సంసారంలో ఉండేవాళ్ళు, వేరే అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెలు, తల్లిదండ్రులు, బిడ్డలు, ఎవరే కానీ అంత్య సమయంలో ఎవరికి ఎవరు లేరు. ఎంత మనం ప్రేమ పెట్టుకున్నా కానీ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకే. వెళ్ళే సమయంలో ఎవరికి ఎవరు లేరు.
ఇంకంతేకాదు, మనం ఎంతో ప్రయాసపడి కష్టపడి సంపాదించిన డబ్బు, సంపత్తు, ఆస్తిపాస్తి ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టుకోవాలి. ఎవరు మన జత కాదు, మనకెవరు సహాయం చేయలేరు. ఆ సమయంలో మనకు సహాయం చేసేటువంటి శక్తి అంటే రెండు. ఒకటి సద్గురువు, రెండవది సత్నామం. ఏదాన్ని మనము జీవితమంతా సంపాదన చేసి ఆ సమయంలో సహాయం చేయలేదంటే చేసిన శ్రమ అంతా వ్యర్థమే. ఆ సమయంలో కాపాడేటువంటి సద్గురు ప్రేమ, సతనామ ప్రేమ, అవి రెండే మనల్ని కాపాడేటువంటి శక్తి. అందుకని మీరు సద్గురుల శరణ పోవాలి. పై సతనామ ఉపదేశం తీసుకుని నామ అభ్యాసం చేస్తూ నామంలోనే చిత్తం ఐక్యం చేసినామంటే ఆ సమయంలో మనకి ఏం బాధ ఉండదు. ఎట్లా మనం ఇప్పుడు పండుగలు వచ్చినప్పుడు పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా ఉంటాం. అట్లనే మనం ఈ పాత శరీరము, ఈ కాలం లోకం వదిలిపెట్టి అప్పుడు సద్గురువు సత్నామ సహాయం మనకు దొరికిందంటే సంతోషంగా మన లోకానికి మనం వెళ్ళొచ్చు. ఆ సమయంలో సద్గురు సత్నామం మనకు సహాయం చేయలేదంటే మహాఘోరమైన నరకం వెళ్ళాల్సి వస్తుంది. జీ श्रुत अंश अकेले जावे सबसे हो न्यारो. ఏమి ఈ శరీరం, ఈ మనస్సు, ఈ మాయ, ఈ ప్రపంచం ఏమీ జట్ల కాదు. మన సూరత్ అంటే మన ఆత్మ ఒంటరిగా వెళ్ళాలి. అందుకని ఇప్పుడే మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎంత మంచిది. ఈ ప్రపంచాన్ని కట్టుకున్నామంటే అదే బాధ, అదే మనకు ఆ సమయంలోనూ జ్ఞాపకాలు వచ్చి ఇంకా మరి జహా ఆశా సహా బాస. ఆ సమయంలో ఏది ఆశలు పుడతావో పునర్జన్మం అది అనుభవించడానికి కోసం. మొదటే మనం జగత్తు వాసనాలు వదిలిపెట్టామంటే, ఆ గురువులు చెప్పినట్టు నామ అభ్యాసం చేశామంటే ఆ సమయంలో అదే గుర్తుకొస్తుంది. అదే నామ మనల్ని ఉద్ధారం చేస్తుంది. జీ यह देश तुम्हारा नाही शुद्ध दर की धारो. మహాత్ములు ఏమంటున్నారు? యహ దేశ తుమారా నాహి, ఈ దేశం మీది కాదు, ఇది మనదెవ్వది కాదు, మనమందరం ఇదే మొదట. మీ దేవుడు అండి అని అడుగుతానే ఎంతో సంతోషంగా మంది ఇటువంటి ఊరు అని చెప్పుకుంటాం. ఏ ఊరు మన ఊరు కాదు, ఈ లోకమే కాలం లోకము. బాడు ఇంట్లో ఉండే ఆయన ఈ ఇల్లు నాదే అంటే ఎట్లా అవుతుంది? ఈ శరీరము మంది కాదు, ఈ సంసారం మంది కాదు, ఈ లోకమే మంది కాదు. మన ఇల్లు, మన దేశం ఎక్కడున్నది దాన్ని జ్ఞాపకం చేసుకోండి. సొంత దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడ పరరాష్ట్రంలో వచ్చి పడిపోయాం. ఎంత అభిమానం మన ఊరు, మన దేశం. ఇవన్నీ అభిమానాలు పెట్టుకొని మన సొంత దేశాన్ని మనం మర్చిపోయాం. ఎంత శ్రమపడినా కానీ, బాడీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతే డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఒకదినం వదిలిపెట్టుకోవాలో అదే మాధురి. ఎంత మనం శ్రమ చేసినా కానీ నిరుపయోగం. అదే శ్రమ మన ఇంటికి మనం వెళ్ళేటువంటి శ్రమ చేసుకున్నామంటే లాభమే లాభం. అది స్వంతం, ఎల్లప్పటికీ ఉండేటువంటిది. అందుకని స్వామీజీ గారు అంటున్నారు ఒక చోట, ధామ్ అపనే చలో భాయి పరాయి దేశకి రహనా. మన ఇంటికి మనం వెళ్ళేదాన్ని మనం చూసుకోవాలి కానీ పరుల దేశంలో మనం ఎన్ని రోజులు బతికినా మనకి కష్టాలు తెగదు. ఈ వాక్యాలు ఎన్నిసార్లు మనం వినండొచ్చు. విన్నా కానీ ఇదే దేశంలో ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ దీన్ని వదిలిపెట్టి మన దేశానికి పోయేటువంటి ప్రయత్నం చేస్తలేదు కదా. ఇది మహా అన్యాయం అనుకోండి. अब प्रीत करो सतगुरु से
तन मन धन वारो ఎవరు మన దేశానికి తీసుకువెళ్తారో అటువంటి మార్గదర్శకులు, అటువంటి పూరా సద్గురుల పైన ప్రీతికరు ప్రేమ సంపాదించండి. తను మనం వారు మీ శరీరము మీ ప్రాణము అర్పణ చేసేయండి, ఆత్మార్పణ చేయండి. ఎందుకంటే ఆ సద్గురు మహానుభావులే మనకు ఈ కాలదేశంలో చిక్కేసుకున్న మనల్ని ఈ బంధనాలన్నీ తెంపి స్వతంత్రమైన మన దేశానికి తీసుకువెళ్తారు. అటువంటి మహనీయులు మహాత్ములకు మనం ఏం సమర్పణ చేసినా తక్కువే. चरणों में सूरत लगाओ, मदमोह काम सब टारो. సర్వస్వము ఆ సద్గురుకు అర్పించి మదమోహ కామును టారు అన్నాడు. మనలో ఉండేటువంటి మదం అంటే ఏమి? అహంభావం. మోహం అంటే ప్రపంచంలో అంటుకున్న మోహం, మరి కామవాసన. ఇవన్నీ వదిలిపెట్టాలి. ఎందుకంటే అవే మనకి వేసిన బంధనాలు. కాలపురుషుడు మన మీద వేసిన బంధనాలు. ఇప్పుడు సర్వస్వము త్యజించి ఆ సద్గురువుల చరణాల విందంలో సర్వస్వము ఒప్పించడమే. ఎందుకని? జన్మ జన్మాదుల నుంచి ఈ బంధనంలో చిక్కేసుకున్నాను. ఎటువంటి సమయం మళ్ళీ దొరకదు. దొరికినప్పుడు మళ్ళీ చిక్కేసుకునే పని చేయకూడదు, విడుదల చేసుకునేటువంటి పని చేయాలి. అవి యహ దేహ మిలీ కేపాతే భక్తి కరో జో కర్మదహ. స్వామీజీ గారు ఏమంటున్నా, ఇటువంటి దేహం నరదేహం అభయహ దేహ మిలి కృపాతే, ఆ ప్రభు పరమాత్మని కృప ద్వారా ఇటువంటి మహా శ్రేష్టమైన మనుష్యజన్మం దొరికింది. ఇటువంటి సమయం అమూల్య సమయంలో ఎటువంటి భక్తి చేయాలంటే భక్తి కరో జో కర్మదహ. కర్మాదులన్నీ నశించిపోవాలి, కాల్చిపోవాలి. అటువంటి భక్తి చేయాలి. కానీ ఇంకా కర్మాదులు ఎక్కువ చేసుకోకూడదు, ప్రపంచంలో చిక్కేసుకోకూడదు. బంధనాలు తెంపి కర్మాదులను అన్ని కాల్ చేసి మనం స్వతంత్రులై ఆత్మ పరమాత్మని అంశమది పరమాత్మని దేశంలో వెళ్ళాలి. అన్యాయంగా ఇక్కడ కాలని వలలో చిక్కేసుకున్నాం. అందుకని మహనీయులు మనకు మంచి సద్బోధన చెప్తున్నారు వినేవాళ్ళైతే. गुरु समरथ दीन दयाला, तब देहे दान कर प्यारो. ఎవరు ఇట్లా సద్గురుల చరణాల విందంలో సర్వస్వము సమర్పించి తమ హృదయంలో ఉండేటువంటి మద మాన మోహ కామవాసనలను వదిలిపెట్టారో అటువంటి వారి మీద సద్గురులు ప్రసన్నలై కృప చేస్తూ వాళ్లకు సత్యమైన ప్రేమ మార్గం, నా మార్గం చూపెడతారు. గురువుల దగ్గర వెళ్ళడానికి మేము ఏమీ కారణం లేదు. గురువుల దగ్గర మనం ఎందుకు వెళతామంటే, హే ప్రభు పరమాత్మ, తప్పిపోయిన మార్గం నాకు చూపెట్టు. అనాది కాలం నుంచి మనం మార్గం తప్పి వచ్చాం. అందుకే ఇట్లే ఈ వనఖండం కాలుని వనఖండంలోనే తిరుగుతున్నాం, దారి దొరకలేదు. హే సద్గురువే, సన్మార్గం చూపెట్టు. ఈ సంసార బంధనం నుంచి విడుదల ప్రాప్తి చేసుకొని నీ ధామం సత్లోకానికి వెళ్ళే మార్గం చూపెట్టుకొని ప్రార్థించడానికి వచ్చాం. అటువంటి మహనీయులు మన మీద కృప చేస్తూ ఆ పుయం మార్గము, సన్మార్గము, నా మార్గము, శబ్ద మార్గం చూపెడతారు. ఏమి వాళ్ళ దయతో వాళ్ళ కృప కలిగిందంటే ఈ మార్గం దొరుకుతుంది. అవును. गुरु समरथ दीन दयाला, तब देहे दान कर प्यारो. ఏమి సద్గురులు సర్వ సమర్థులు, దీన దయాళ శక్తి. ఎవరు దీనులై సద్గురుల శరణు పోతారో
అటువంటి వాళ్ళ మీద దయ చేసేటువంటి అపారమైన దయ చేసేటువంటి శక్తి అదండి. అందుకే బాబాజీ గారు అనేవాళ్ళు, ఏమీ గురువు అంటే ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక మఠాధిపతి కాదు. గురువు అంటే మనలోని ఆ ప్రేమ శక్తి జాగ్రత్త చేసేటువంటి శక్తి. ఎవరు దీనులు ఉన్నారో అటువంటి వాళ్ళ మీద దయచేసి వాళ్ళ ఆత్మని పరమాత్మలో కూడిచ్చేటువంటి ఒక మహాన్ శక్తి. అంధకారాన్ని తొలగించి మన హృదయం ప్రకాశం చేసేటువంటి శక్తి. ఆ శక్తికి గురి ఉన్నారు కానీ ఇది వ్యక్తిత్వ విషయం కాదు. तेरी सूरत अगर चढ़ जावे और पियो अमीरस सारो. అప్పుడు ఏమి, ఎప్పుడు మనం గురువుల ద్వారా నామాభ్యాసం ప్రాప్తి చేసుకొని అట్లా అభ్యాసం చేశామంటే మన ఆత్మ చైతన్య మండలం, చైతన్య ఆకాశం పైన వెళుతుంది. అక్కడ అమీరస్ అన్నారంటే ఏమి, అమి అంటే అమృతము, అమృతం అంటే ఏమి, మృత రహితము, మరణమే లేనటువంటిది. ఆ అమృతాన్ని మనం త్రాగామంటే ఇంకా ముందుకు పుట్టు చావో లేదు. మనం ఇక్కడ ఈ మరణదశ నుంచి తప్పించుకోవాలని ఎన్నో ఔషధాలు తాగొచ్చును, ఎన్ని తాగినా ఏం చేసినా అంత్య సమయం వచ్చిందంటే తప్పకుండా వెళ్ళాలి. కానీ ఆ అమృతం అంతంలో ఉండేటువంటి నామామృతం తాగామంటే ఈ శరీరము, ఈ బంధనం అన్నీ విడుదలైపోతాయి. ఇంకా మనం అమరులైపోవచ్చు. అంటే మీ పునర్జన్మం లేనట్టు అయిపోతుంది. ఆత్మ మీద ఉన్న బంధనాలన్నీ తెగొట్టి ఆత్మ స్వతంత్రుడై సతనామం ఐక్యమై సతనామం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దేశానికి వెళ్ళిపోతుంది. ఇంకా ముందుకు భయమే లేదు. అందుకని అభ్యాసం చేస్తూ చేస్తూ గురువుల కృపకు పాత్రలై మన అంతరంలో ఉండేటువంటి అమృతాన్ని త్రాగండి అన్నారు. राधा स्वामी गुण नित गाओ तन मन से होकर न्यारो. ఆ రాధాస్వామి గుణగానం అంటే నామస్మరణ చేయండి. ఎట్లా చేయాలి? శరీరము, మనస్సు, ఈ ప్రపంచము అన్ని వదిలిపెట్టి కేవలం ఆత్మ ఉద్ధారం కోసం. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు ఈ శరీరానికి సహాయం చేసేటువంటి వాళ్ళు, కానీ ఆత్మకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. శరీరానికి సహాయం చేసేదేని, బంధనంలో కట్టేసేదేని రెండు ఒకటే. సద్గురులు మనకు ఈ శరీర వ్యామోహమే, శరీర బంధనమే, లేక దేహ వాసనాలు అన్ని వాసనాదులు వదిలిపెట్టేస్తూ కృప చేస్తూ మనకు ఆత్మోద్ధారం చేసేస్తుంది. राधा स्वामी गुण नित गाओ तन मन से होकर न्यारो. नाम रस पीओ गुरु की दात शब्द संग भीजो मन कर हाथ. అందుకని ఎల్లప్పుడూ నామ రస పీవో, నామామృతం తాగుతూ ఉండండి, నామస్మరణ చేస్తూ ఉండండి. గురువుల గుణగానం అంటే అదే నామస్మరణని. నామస్మరణ చేస్తూ చేస్తూ మన మనస్సు భూమధ్య స్థానంలో నిలబడుతుంది. నిలబడిన మనస్సుతో లేక అంతరి చిత్తంతో శబ్దం వినండి. శబ్దం వినాలంటే మనస్సు నిలబడాలి. మనస్సు నిలబడలేదు అంటే శబ్దం వినరాదు, వినడానికి సాధ్యం కాదు, వినలేము. నీళ్ళలోన అలలు లేస్తుంటే పైన పైన అక్కడ ముఖం ప్రతిబింబం కనిపించదు. స్థిరమైందంటే, అలలు లేచేది నిలబడిందంటే స్పష్టంగా మన ప్రతిబింబం మనకు కనపడుతుంది.
అట్లనే మన మనస్సులోనే ఉండే ఆలోచనలు, సంకల్ప వికల్పాదులు అన్నీ వెళ్ళిపోవాలి. నానా చింతలు వదిలిపెట్టి ఏకాంతంగా కూర్చొని మీ మనస్సును, మీ అంతరి చిత్తాన్ని బ్రహ్మది స్థానంలో నిలబెట్టుకోండి. నవదహ ఠాకే ధావత్ హాయే, దశవే నిజగ వాసా పాయే, ఉత్థే అనహద శబద్ భజే దినరాతి కుర్మతి శబద్ సునావణియా. 9 ద్వారాల్లో పరిగెత్తేటువంటి మనస్సును 10వ ద్వారంలో నిలబెట్టుకోండి. అక్కడ అనహద శబ్దం వినబడుతుంది. అదే ఆకాశ మార్గం అనండి, లేక ఆత్మస్థానం అనండి. ఆ స్థానంలో మీరు స్థిరపరించుకొని ఆ శబ్దాన్ని వినండి. శబ్దాన్ని వినడానికి కోసం మనం మొదట ఏం తయారు చేసుకోవాలి? నామస్మరణ చేస్తూ మనసుని భూమధ్య స్థానంలో తీసుకురావాలి. అందుకని ఎల్లప్పుడూ నామస్మరణ చేయండి. నేను చెప్పేది ఇదే కారణం. చేస్తూ చేస్తూ నామస్మరణ చేస్తూ ఆ శబ్దామృతం ఆనందం ప్రాప్తి చేసుకున్నామంటే మనస్సు సంపూర్ణంగా స్థిరమైపోతుంది. మహాత్ములు ఎన్నో ఉదాహరణలు ఇచ్చి చెప్తారు. మనం మూస పింగళ భయ పీ బాగా హరినామం. అక్కడిక్కడ తిరిగే ఎలకలకు పాదరసం అంటే చాలా తూకం బరువుగా ఉంటుంది. అది తాగిందంటే కడుపు తూకమై బరువై అక్కడిక్కడ తిరిగే నిలబడిపోతుందో, అట్లనే తిరిగేటువంటి చంచలమైన మన మనస్సుకు ఆ సత్నామం పానం చేయించామంటే మనస్సు అక్కడిక్కడ తిరిగేది భ్రమ చంచలత్వం అంతా వదిలిపెడుతుంది. అవును. नाम रस पीवो गुरु की दात, शब्द संग बीजो मन कर हाथ. ఇదే ఉపాయమే లేదు. మన మనస్సుని కంట్రోల్లో పెట్టాలంటే ఇదే ఉపాయం. మనస్సుని కంట్రోల్ పెట్టలేక మనం ముక్తి ప్రాప్తి చేసుకోలేము. चरण गुरु पकड़ो तन मन साथ. ఏమంటారు? సద్గురుల చరణం అందరూ పట్టుకోవాలని చూస్తారు. అది కాదు, అది లోపల ఆ సద్గురుల చరణ ధ్యానం చేయాలంటే తను మన వారు, మన శరీరము, మన మనస్సు, అభిమానాలు అన్ని పోగొట్టుకొని పోవాలి. మనం దాసాలు కావాలి. అప్పుడే ఆ సద్గురుల శరణకు పోవడము జరుగుతుంది. మనమంతా అభిమానం పెట్టుకొని శరణు అంటే ఇది మాట అంతే. मान मद मारो आवे शांत. ఇట్లాను అభ్యాసం చేస్తూ చేస్తూ మనలో ఉండే మాన మధ అన్ని వదిలిపెట్టామంటే అప్పుడు తానే శాంతమవుతుంది. శాంతి ప్రాప్తి ప్రతి ఒక్కను నాకు సమాధానమే లేదే, శాంతినే లేదే, మనసుకు సంతోషమే లేదే అని కొట్టుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కను ఏదైనా ఆలోచనలు చింతలు నింపుకొనే ఉన్నాం. కారణం ఏమంటే ఇవే మనకు ప్రపంచమే ముఖ్యమై ప్రపంచ వాసనాదులు మాన మద మోహ ఇవన్నీ నింపుకున్నాం కాబట్టి ఇవి అన్య చింతలు నింపుకున్నారు. కానీ సద్గురువులు ఏమంటారు? ఆ చరణ ధ్యానము నామస్మరణ చేస్తూ చేస్తూ ఇవన్నీ వదిలిపెట్టిపోతావి, ఆత్మశాంతి దొరుకుతుంది. ఆత్మశాంతి అంటే చనిపోయాక ఏదైనా బ్రాహ్మణులు పిలంపించుకొని భోజనాలు వేసి ఆత్మశాంతి అంటే అదే ఆత్మశాంతి కాదు. అది ఆత్మశాంతి ఎప్పుడు కావాలి? బతికినప్పుడే కావాలి. బతికినప్పుడే, ఎలా? చనిపోయాక కాదు, ఇంకా జీవితం ఉన్నప్పుడే. అది ఎట్లా చేసుకోవాలంటే ఇదే మార్గం, ఇదే సలహా, వేరే మార్గం లేదు. परख कर समझो गुरु की बात, निरख कर चलियो माया घात.
గురువుల వాక్యం బాగా పరీక్ష చేస్తూ పదండి. ఒక్కొక్క అడుగు పెట్టేటప్పుడు గురువుల వాక్యమే మన మనస్సుకు తెచ్చుకోవాలి, జ్ఞానం పెట్టుకోవాలి, ఎదురుగా పెట్టుకోవాలి. పరక చలో గురికి బాతను. ఆ గురువుల వాక్యం, ప్రతి ఒక్క వాక్యం పరీక్ష చేస్తూ ఉంటేమి అదే జ్ఞానం చేసుకుంటూ నేను గురువుల వాక్యానుసారం వెళ్తున్నానా లేదా ఇదే పరీక్ష చేసుకుంటూ పోవాలి. బాబాజీ గారు సత్సంగంలో చెప్పారు, మనకు యావ సమయంలోనే చెడ్డ కర్మాదాలు చేసే సమయంలోనే గురువుల వాక్యం తప్పకుండా జ్ఞాపకం కావాలి, వస్తుంది. గురువులు ఎట్లా సహాయం చేస్తారంటే మనల్ని అధోముఖానికి వెళ్ళడానికి వదలదు. ఆ సమయంలోనూ గురు వాక్యమే కావాలి, అదే ఎదురుగా ఉండాలి. ఇట్లా మనం ఎప్పుడూ ఒక అడుగు పెట్టాలంటే గురు వాక్యమే జ్ఞాపకం చేసుకుంటూ మనం అడుగు పెట్టాలి, పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నా మనస్సు, నా జీవితం గురువాక్యానుసారం నడుస్తున్నారా లేదా, ఎల్లప్పుడూ ఇది పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అవును. परख कर समझो गुरु की बात, निरख कर चलियो మాయా ఘాత్. ఇది చేస్తుండాలి. మన ఇంట్లోనే లేదు, మన ఊళ్ళోనే మోసగాళ్ళు దొంగలు నిండినారంటే మనం ఏమైనా ఇంటి నుంచి బయటికి డబ్బులు తీసుకొని పోవాలంటే ఎంత మనము ఉపాయంగా, ఎంత మనం అక్కడిక్కడ కళ్ళు పెట్టుకొని చాలా హుషారుగా తీసుకువెళ్తాం. ఎందుకంటే ఎవరు ఎక్కడ పీకేసుకుంటారో అనే భయం ఉంటుంది. ఎక్కడ చూసినా దొంగలే నిండినారు. అట్లనే మనం అంతంలోన ఆ నామరూపమైన ద్రవ్యాన్ని సంపాదన చేస్తూ చేస్తూ ఈ దొంగలు మోసగాళ్ళు ఎవరో హర్షడ్వర్గాలు, విషయవాసనలు, ఆశా కృష్ణాదులు ఎన్నో ఉన్నారు. వీళ్ళందరూ అదే నన్న బాబాజీ గారు అన్నారు, కంచన కామిని కీర్తి, దారి తప్పించేవాళ్ళు, మోసగాళ్ళు. వీళ్ళందరూ హుషారుగా అక్కడిక్కడ చూస్తూ ఉండాలి. ఒక క్షణం మనం ఆలస్యమైందంటే వచ్చి డబ్బు పీకేసుకుంటారు, ఖాళీ అయిపోతుంది. ఎన్నో దినాలు చేసిన డబ్బు, కష్టపడిన డబ్బు క్షణమాత్రంలో దొంగలు దొంగతనం చేసేస్తారు, మోసం చేసేస్తారు. ఈనాటి దినాల్లో మోసగాళ్ళు ఎక్కువ. కొంచెం మనము హుషారు తప్పినామంటే అక్కడికక్కడే పోగొట్టుకునేస్తాం. అట్లనే మన లోపల దొంగలు మోసగాళ్ళు కాచుకొని కూర్చున్నారు, ఎట్లయితే ఈ డబ్బు పీక్కుందామని. మనం చాలా హుషారుగా నడయాలి. కొంచెం దారి తప్పినాము, కొంత మాత్రమైనా మనం హుషారు తప్పినామంటే అయిపోయింది, కిందకి లాగేస్తాం. అందుకని ఎల్లప్పుడూ వాక్యం పరీక్ష చేసుకుంటూ చాలా హుషారుగా ఉండాలి భక్తి మార్గంలో. ఎవరు చూసినా మనం భక్తి మార్గం నుంచి బయటకు పీకేవాళ్ళే. ఏదో మన మనసుకు చెప్పేస్తాడు, నింపేస్తాడు, భ్రమ పెట్టేస్తాడు. అయితే ఏం చేస్తారు, మనల్ని భక్తి నుంచి కడగ చేస్తాడు. ఆ సమయంలో మనకు మంచిది అనిపించవచ్చు, నిజంగా చూస్తే మన జీవితమే నష్టమైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. జత్ సబ్ డూబా భౌ జల్ జాత్, నామ బిన్ ఛుటే నా జమకానాథ్. ఈ జగత్తు సబడూబా, అందు మునిగిపోయిన ఎక్కడ భవసాగంలో మునిగిపోతున్నారు, మునిగిపోయారు ఎంతో మంది. తావినే కనబడట్లేదు, గట్టుకు ఎక్కేదానికి అవకాశమే లేదు. ప్రతి ఒక్క ఈ భవసాగం సముద్రంలో మునిగిపోయే వాళ్ళే కనిపిస్తారు. ఇంకా వాళ్ళ మధ్యలో, వాళ్ళ ఆశ్రయంలో మనం బతికామంటే మనకు బతకడానికి అవకాశం ఎక్కడ? చాలా హుషారుగా ఉండాలి. వాళ్ళ సమాజంలో వెళ్ళామంటే వాళ్ళు మునుగుతున్నారు, మనల్ని మునిగేస్తారు. గురునానక్ సాహెబుల సమయము, సద్గురువులు నానక్ సాహెబులు ప్రాతకాలమే పొద్దున్నే సత్సంగం పెట్టుకునేవాళ్ళు. అక్కడ సత్సంగ సభ లేక పరమాత్మని గుణగానం
పాటలు పాడుకోవడము, సత్సంగం చేయడము. ఉదయకాలంలోనే ఇట్లా చేసే ఒక అలవాటు ఉండేది. ఇట్లనే ఎంతో మంది ప్రేమి జనుల సత్సంగంలో కూర్చొని మహారాజు గారి సత్సంగం వినడం. వీళ్ళు వెనక ఒక చిన్న అబ్బాయి ప్రతిరోజు పొద్దున్నే లేచి సత్సంగంలో వచ్చి కూర్చునేవాడు. చిన్న అబ్బాయి, చాలా చిన్న అబ్బాయి, 4-5 ఏళ్ళు, 6-7 ఏళ్ళు అనుకోండి. కూర్చొని తదేక చిత్తంతో మహాత్ముల వాక్యాలు ప్రేమతో వింటూ ఉన్నాడు. స్వాముల వారు ఎన్నో దినాలు చూశారు, గురునానక్ సాహెబుల వారు. ఆశ్చర్యం అవుతుంది. ప్రపంచంలో సత్సంగానికి రావడం మహాకఠినం. ఇంట్లోనే ఎన్నో తాపత్రయాలు నింటారు. అన్నీ వదిలిపెట్టి సత్సంగానికి రావాలంటే కొంతమంది 1 రోజు వస్తే 4 రోజులు రాదు. ఎటువంటి పరిస్థితిలో ఇంత చిన్న బాలకుడు ప్రతిరోజు ప్రేమగా వచ్చి కూర్చుంటాడంటే ఇది ఏం విశేషం తెలుసుకోవాలని ఒక దినం సత్సంగం అయ్యాక ఆ పిల్లని పిలిచి మాట్లాడిస్తారు. అయ్యా, ఇదేమిది, ఇంత చిన్న వయసు నీకు, ఈ సమయంలోనే నీ వయసు వాళ్ళందరూ ఇంట్లోనే పనుకొని ఉంటారు, నిద్రపోతుంటారు, లేక లేచినా కానీ అక్కడెక్కడైనా ఏమైనా ఆటలాడుకుంటూ ఉంటారు. నువ్వు చూస్తే నిద్రపోక ఆటలాడకుండా ప్రేమతో ప్రతిరోజు సత్సంగానికి వచ్చి ఇంత ప్రేమతో కూర్చొని సత్సంగాన్ని వింటున్నావంటే కారణమేమి? ఆయన చిన్న బాలకుడు ఉత్తరం ఏమిస్తాడు చూడండి. స్వామి, మా అమ్మ ఇంట్లోనే బయట నుంచి కట్టెలు తీసుకొచ్చి వంట చేసేప్పుడు పైలోన కట్టెలు పెట్టమని చెప్పింది ఒకరోజు. మా అమ్మ మాట నేను వినడము, ఏమి ఇంటి బయట ఉండే అటువంటి కట్టెలు, చిన్న చిన్న కట్టెలు అన్నీ తీసుకొచ్చి నేను మా అమ్మ చెప్పినట్టు కట్టెలు పైలోన పెట్టాను. పెట్టినప్పుడు నా కంటికి ఏం కనిపిస్తుంది స్వామి? చిన్న చిన్న కట్టెలు జల్దీ జల్దీ మండిపోతున్నాయి. పెద్ద పెద్ద కట్టెలు కొంత సమయం అయ్యాక కాలుస్తారు. చిన్న చిన్న కట్టెలు లోపల పైలో పెట్టిన తక్షణమే కాల్చి మండిపోతున్నారు. నాకు భయమైంది. నాలాంటి చిన్నవాళ్ళు ఈ భవసాగ రూపమైన అగ్నిలోన ఎప్పుడు కాల్చిపోతానో అనే భయం నాకైంది. దీని నుంచి రక్షణ ప్రాప్తి చేసుకున్న రక్షణ కోసం ఇలాంటి మహనీయుల ఆశ్రయానికి వచ్చాను. నానక్ సాహెబ్ చాలా సంతోషమైంది. ఇంత చిన్న బాలకుడు ఎంత జ్ఞానం సంపాదన చేశాడు, ఎంత పెద్ద విషయం. చాలా సంతోషపడి ఆయనకి తన దగ్గర పిలుచుకొని ఆశీర్వదించి ఎల్లప్పుడూ అతను గురువుల సమాజంలో పెట్టుకున్నాడు. అదే ఆ బాలకునికి భాయి బుద్ధ అంటే మహాజ్ఞాని అని భాయి బుద్ధ అని పేరు పెట్టాడు. అతను అంత చిన్న వయసులోనే గురునానక్ సాహెబ్ల సమాజంలో వచ్చి 6వ గురువుల వరకు గురువుల సేవలోనే ఉన్నాడు. 2వ గురువులు, 3, 4, 5, 6వ గురువులు వచ్చే వరకు ఆయన జీవితం జరిగింది. అక్కడ సేవలో ఉండాడు. జన్మము పావనం చేసుకున్నాడు. ఇట్లా మనకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి ఎలా వస్తుంది? కర్మ సంస్కారం ఉంటేనే, జన్మాదుల సంస్కారం ఉంటేనే, పుణ్యఫలం సంస్కారం ఉంటేనే. లేదంటే మనలాంటి వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా కానీ ఆ బుద్ధి తీసుకోము, బుద్ధి తెలుసుకోము. అవును. जस सब डूबा भौजल जात, नाम बिन छुटे ना जम का नाथ. ప్రతి ఒక్క ఈ భవసాగంలో మునిగిపోతున్నారు. ఎటువంటి మహాసాగరంలో మునిగేటువంటి జీవులకు ఆశ్రయమేమి? ఆ సద్గురువులు సత్నాం. సతనామం లేదంటే యమయాతన తప్పదు, యమగాయని సంబంధం తప్పదు. ఎన్నోసార్లు మనం యమలోకం అనుభవించి వచ్చినా కానీ ఇంకా మనకు మర్యాద లేదు. ఇంకా మళ్ళీ అదే యమయాతన అనుభవించడానికి వెళ్తున్నామంటే ఇంకా వేరే ఏం చెప్పాలి? ఆ యమయాతన యమన సంబంధం వెళ్ళాలంటే ఆ నామం ఒక్కటే ఆశ్రయము. घाट घट उल्टो दिन और रात, मोह की बाजी होगी मात.
ఉపాయం. ఎల్లప్పుడూ మన మనస్సు బయటకు పోతుంది. సోమలేవారు ఏమంటున్నారు? మీ మనసుని అంతర్ముఖం చేయండి, ఉల్టా చేయండి. మనసు బయట చింతలు, బయట విషయాదులు, బయట సుఖ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు అంతర్య సుఖం ప్రాప్తి చేసుకోవడానికి కోసం మీరు అంతర్ముఖులుగా అండి. ఎంత చిన్న ఉపాయం, కానీ చేసేది ఎంత కఠినం. యముని సంబంధం వెళ్ళాలంటే కాలని లోకం వదిలిపెట్టాలి. కాల లోకం బయట కాదు, లోపల, ఈ శరీరం లోపల కూడా ఉన్నది. ఈ పిండ శరీరమే కాలని లోకం. దీన్ని వదిలిపెట్టాలంటే పిండ దేహ వాసన వదిలిపెట్టి భూమధ్య స్థానం నుంచి మనం పైన ఎక్కాలి. పిండ అండ బ్రహ్మాండాదులు దాటిపోవాలి. కాలని హద్దు నుంచి దాటిపోతే అప్పుడు మనకు ముక్తి అనండి. घाट घट उलटो दिन और रात, मोह की बाजी होगी मात. రాత్రి పగలు ఇది అభ్యాసం చేయాలి. ఎప్పుడో ఒకసారి చేసేది కాదు. డబ్బులు తీసుకునేప్పుడు దొంగలు ఎక్కడున్నారని హుషారుగా ప్రతి క్షణం ఉండాలి. కానీ ఎప్పుడో ఒకసారి హుషారు ఉండి వేరొకసారి పనుకున్నా అంటే దోచుకొని పోతారు. అట్లనే రాత్రి పగులు నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ నామం పక్కే లక్ష్య పెట్టుకోవాలి. ఈ మోహం, ఈ జగత్ వాసనాదులు ఎల్లప్పుడూ వదిలిపెట్టుకోవాలి. ఎప్పుడో ఒకసారి ఏమో ఇంట్లోన అతిరేకమైనప్పుడు, గలాట్లైనప్పుడు, కలహమైనప్పుడు, సంసారం వద్దు, ఇల్లు వద్దు, ఏమొద్దు అని వదిలిపెట్టిపోయేది కాదు. అది సంసారంలో ఉండినా కానీ ఎల్లప్పుడూ మనము నిష్కామ భావనతో, నిర్లేప భావనతో అంటుకున్నట్టు అట్లా మనం జీవితం చేస్తూ ఉండాలి. మోహం అనేది చాలా పెద్ద వల. ఆ నిర్మోహ భావన కావాలంటే కమల పుష్పము నీళ్ళలో ఉండినా కానీ నీళ్లకు అంటదు. అట్లా మనం సంసారంలో ఉండినా కానీ సంసార బంధంలో చిక్కేసుకోకూడదు. ఈ పరిస్థితి ప్రాప్తి చేస్తే మహా కఠినమే, కానీ అది చేసుకోవాలి. నిర్మోహ భావన కావాలి, మునిగిపోకూడదు. నిమిత్త మాత్రానికి మనం సంసారంలో ఉండాలి. కానీ మన లక్ష్యంతా ఆ సతనాం ఎల్లప్పుడూ స్మరణ చేస్తూ ఉండాలి. తప్పేమంటే మునిగిపోతాం. మునిగిపోయామంటే మనకి ఇంక ఉద్దారం లేదు. सूरत से करो शब्द विख्यात, गगन चढ़ देखो जा साक्षात. మన సురత, మన ఆత్మ ఎల్లప్పుడూ ఆ శబ్దంలో కూడేటువంటిదే లక్ష్య పెట్టుకోవాలి. శబ్దాన్నే వింటున్నాడు. అందుకని శబ్దాభ్యాసము, నామస్మరణ చేస్తూ ఉండాలి. శబ్ద అభ్యాసమే లేదు అంటే ఎట్లా అవుతుంది? ఇంకా నామస్మరణ లేదంటే శబ్దాభ్యాసం ఎలా అవుతుంది? ఇవన్నీ గురువులు గారు మనకు క్రమశిక్షణ అనండి, బోధన అనండి, ప్రతి ఒక్కటి బాగా చెప్పించారు. వినేవాళ్ళు లేవు, మనం అంతే. అవును. सूरत से करो शब्द विख्यात, गगन चढ़ देखो जा साक्षात. ఇట్లా మీరు మీ సురత్, మీ ఆత్మాని శబ్దంలో ఐక్యం చేస్తూ, శబ్దాన్ని వింటూ వింటూ ఆకాశంలో వెళ్ళి, అంటే పై దేశంలో వెళ్ళి మీరే ఆ సాక్షాత్ పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకోండి, ప్రాప్తి చేసుకోండి. కూర్చొని మనం ఇక్కడే కింద కూర్చొని దేవుని దర్శనం కావాలంటే ఎట్లా అవుతుంది? కొండ మీద ఉండే దేవుని దర్శనం చేయాలంటే కొండ ఎక్కాలి. ఈనాటి దినాల్లో వాహనాల్లో పోతూ పోతూ రోడ్లోనే నమస్కారం చేసేస్తారు గుడిలో ఉండే దేవునికి. అట్లే మనము దారిలో పోతూ పోతూనే గురువే రాధాస్వామి అన్నాము, లేక కింద వచ్చామో, లేదా బయట పైనకి వచ్చాము, ఇవన్నీ కాదు. అంతరంలోన కొండెక్కాలి. ఈ మాయామోహమైనది కొండ ఇవన్నీ ఎక్కినామంటే, ఆకాశ మార్గంలో వచ్చి ఆ శబ్దం విన్నామంటే,
శబ్దం ద్వారా ప్రయాణం చేస్తూ ఆ పరమాత్మ నిర్దేశం సత్లోకం అందుకున్నామంటే అక్కడ ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మళ్ళీ వాపస్ పోవాలి. అది నిజమైన పరమాత్మని అందుకోవడము, ఐక్యమవడము, సాక్షాత్కారం. మనం ఏమి చేయలేకనే పరమాత్మ సాక్షాత్కారం ఎలా అవుతుంది? చాలా శ్రమపడి ఎటువంటి శబ్ద సాధన చేశామంటే ఆ శబ్దం మనల్ని ఆదేశానికి తీసుకువెళ్తుంది. అవునా? సురత్ సే కరో శబ్ద విఖ్యాత్, గగన్ చढ़ देखो जा साक्षात. मिटे फिर मन के सब उत्पात, राधा स्वामी पर की और परखात. ఈ దేశాన్ని వదిలిపెట్టి ఆ దేశానికి వెళ్ళిపోయామంటే ఇంకా ఈ మనస్సు ఉత్థాత ఉపద్రవాలు కష్టాదులు ఏమేమి ఉండదు. మనస్సులో ఉండేటువంటి అజ్ఞానం అంతా వెళ్ళిపోతుంది. మనస్సు సంబంధమే వెళ్ళిపోతుంది. దొంగల దేశం వదిలిపెట్టి మన దేశానికి మనం వెళ్ళామంటే ఇంకా భయం ఎందుకు? ఇట్లు రాధాస్వామి పరకి ఔర్ పరకాసన. అట్లా స్వామీజీ మహారాజు గారు ఈ జీవుల్ని పరీక్ష చేయడానికి కోసమే వచ్చింది. పరీక్ష చేసి ఈ మాయామోహాన్ని సర్వస్వం పరీక్ష చేసేటువంటి మహాన్ శక్తి జీవుల్ని ఎలా ఉద్ధారణ చేస్తారంటే, జీవులు పడుతున్న కష్టం ఎందుకు? ఈ మాయామోహం బంధనంలో చిక్కేసుకున్న దానికోసం. ఇదంతా చూస్తూ పరీక్ష చేస్తూ జీవుల ఉద్ధారణ కోసం సతనామం బోధన చేశాడు. ఇంకా మనకు అదే పరీక్ష చేసేటువంటి గుణం ఏమీ అభ్యాసం చేస్తూ చేస్తూ ఈ మాయా అంధకారం నుంచి మీరు బయటకు వచ్చి అంతములో ప్రకాశం చేసుకోండి అని మనకు పరీక్ష చేసుకునేటువంటి గుణము ప్రాప్తి చేసిస్తున్నారు. తాము పరీక్ష చేస్తూ ఎవరెవరు జీవులు ఉద్ధారం కావాలని వాళ్ళ శరణపోయారో అటువంటి వాళ్ళందరికీ పరీక్ష చేసేటువంటి గుణం లేక శక్తి ఇస్తున్నారు. మనం పరీక్ష చేయలేదంటే మునిగిపోతాం. పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఏమి? నేను ఏ స్థితిలో ఉన్నాను, గురువులు దొరికిన మొదట ఎలా ఉన్నాను, గురువులు దొరికిన తర్వాత సతనామం తీసుకున్న తర్వాత నేనే స్థితిలో ఉన్నాను, ఏం బదలావనైంది, ఇదంతా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అప్పుడే సత్సంగులు ఉద్ధారం అవడానికి అవకాశం. ఎలా ఉన్నామో అలానే బతికిపోతే ఏం ప్రయోజనం? అప్పుడప్పుడు ఎందుకు క్షణక్షణము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. పరీక్షలు స్కూల్లో పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని తెలుసుకునేది ఎట్లు? పరీక్ష పెట్టినప్పుడే. బాగా చదివినారంటే పరీక్షలో పాస్ అవుతాడు, చదవలేదంటే ఫెయిల్ అయిపోతాడు. ఇంకా సావకాలు అప్పుడప్పుడు డబ్బులు పరీక్ష చేసుకుంటూ ఉంటారు. బాగా డబ్బులు సంపాదించాడంటే వాళ్ళు సావకాలు. అక్కడిదక్కడే అప్పు చేసుకొని నష్టం చేసుకున్నారంటే వాళ్ళు నష్టం చేసుకునే వాళ్ళు, లాభంగా వాళ్ళు అభాగ్యులు, దరిద్రులు అయిపోతారు. అట్లనే మనం మన మనస్సులోనే పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నేను నామరూపమైన ద్రవ్యాన్ని సంపాదించానా, నామరూపమైన విద్యాన్ని నేర్చుకున్నానా, ఆ పరీక్షలోనే నేను పాస్ అవుతానా? మహాపరీక్ష ఒక దినం వస్తుంది. ఆ యమరాయుడు నిలబడినప్పుడు మనం మొదటే తయారు ఉండింటే ఆ పరీక్షలో మనం గెలిచిపోతాం, పాస్ అయిపోతాం. సంవత్సరానికి ఒక పెద్ద పరీక్ష వస్తుంది. అట్లనే మన జీవితంలో ఒక పెద్ద పరీక్ష వస్తుంది. చిన్న చిన్న పరీక్షల్లో పాసే కాము, ఇంకా పెద్ద పరీక్షలో ఎలా పాస్ అయ్యేది? ఏదైనా కనబడుతున్నాం మనం ఎలా ఫెయిల్ అవుతున్నామని. ఇంకా ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేకుండా ప్రయత్నం చేసి ఇదొక షరత్, ఏమి నేను ఇన్ని రోజులు ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు పాస్ కానే కావాలి అని ధైర్యాన కోసం సద్గురుల దగ్గర వచ్చాం. అందుకని స్వామీజీ గారు ఇట్లా మీరు మీ ఆత్మాన్ని శబ్దం ద్వారా శబ్దం అభ్యాసం చేస్తూ శబ్ద బలం
ప్రాప్తి చేసుకున్నారంటే ఈ మాయాబంధనం ఈ పరీక్షలోనే మీరు పాస్ అవ్వడము ఏమీ భయం లేక పాస్ అవుతారు. ఆత్మ స్వతంత్రుడు అయిపోతుంది. అంటే ముక్తి ప్రాప్తి అవుతుంది. ఎటువంటి మహాన్ బోధన విచారం చేసి చూస్తే మిటే ఫిర్ मन के सब उत्पात राधा स्वामी पर की और पर खात राधा स्वामी పల్టూ సహజుల వాక్యం ఏం ప్రతిపాదనలున్నాయంటే ఈ జగత్తులో మనం ఆరాధన చేయాలంటే పూజ చేయాలంటే రెండే శక్తులు. ఇది ఒకటి పరమాత్ముడు, రెండవది పరమాత్ముడు భక్తులు. ప్రపంచంలో రెండే శక్తులు. హరికి భక్త అంటే లేదా పరమాత్మను పూజ చేసుకోవాలి, లేదా పరమాత్మని సాన్నిధ్యంలో ఐక్యమయ్యేటువంటి భక్తులు ఏమున్నారో అటువంటి వాళ్ళ సమాజంలో వెళ్ళాలి. మనం సేవ చేయాలంటే ఏదో పరమాత్మ సేవ చేయాలి, లేదా పరమాత్మ భక్తుల సేవ చేయాలి. ఎందుకంటే కబీర్ సాహెబ్ ఏమంటారు, కబీర్ సేవాకే దోయ భలే एक संत एक राम, राम जो दाता मुक्ति का संत जपावेना. పరమాత్ముడు మనలో ఉండినా కానీ మనకు దారి చూపెట్టేవాళ్ళు ఎవరు? ఆ సంత మహాత్ముడు. ఆ రాముడు లేక పరమాత్మ మనకు ముక్తి ప్రాప్తి చేసి ఇచ్చేటువంటి శక్తి ఉన్నా కానీ ఆ దారి ఆ సంత మహాత్ములు మనకు ఆ నామం సంత జపాలే నామం, మనకు ఎలా నామం జపించాలి, నామం నుంచి ఎలా మనం ప్రపంచం నుంచి విడుదల పొందుకొని ముక్తి ప్రాప్తి చేసుకోవాలనే మార్గం చూపెట్టేటువంటి భక్తుల నుండి, సంతుల నుండి, గురువుల నుండి అటువంటి వాళ్ళ సేవ చేసుకుంటూ ఉండాలి. ఏమంటారు కాబట్టి దేవునికి ఆ తత్వాలు ఎలా ఉంటారంటే అన్ని దేవుల కంటే దేవుడు తిహకాలం 3 లోకాల్లో 3 సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో దేవుని కంటే దేవుడు. పరమాత్మలో మనం ఐక్యం కావాలంటే అటువంటి సంత మహాత్ముల దగ్గర వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి, వాళ్ళ సేవ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ కృపకు పాత్రలు కావాలి. అప్పుడే మనం పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి సమయం దొరుకుతుంది. ఆ గురువుల లేక సంతుల సేవ వదిలిపెట్టి మనం ఏదైనా వేరే పూజలు చేసుకున్నామంటే మహాత్మ ఏమంటారు, పడే జంజాలని ఈ జగత్తులోనే జంజాటంలో వెళ్ళిపోతాం. వేరే మార్గమే లేదు. మనకు శాశ్వతమైన ముక్తి కావాలంటే పరమాత్మను భక్తులు, పరమాత్మని సంతులోనండి ఎవరున్నారో అటువంటి వాళ్ళ సేవ చేస్తూ ఉంటే మనము
ముక్తి ప్రాప్తి చేసుకోవచ్చు. దాన్ని వదిలిపెట్టి దేవ పూజలు పునస్కారాలు చేసుకుంటూ పోయామంటే ఈ నరకం లేక ఈ బాధలు ఏమీ తక్కువ. జీ ఏమంటారు? హవి జన హవి ఏమి ఆ పరమాత్మని భక్తులు సంత మహాత్ములు మరి పరమాత్మ వీళ్ళిద్దరు మధ్యలో అంతరం ఏమీ లేదు. పరమాత్మలే శబ్దము, శబ్దమే సంత మహాత్ములు లేక భక్తులు. అదే శబ్దమే మనుష్య దేహం ధారణ చేసిన దానివల్ల భక్తులు అన్నారు లేక సంతులయ్యారు. సంతులు శబ్దం ద్వారా జీవులను పరమాత్మ ఐక్యం చేస్తారు. అందుకని పరమాత్మ శబ్దము శబ్దమే గురువు. పరమాత్ముడు మరి సంతుల మధ్య ఏమీ భేదం లేదు, ఏమీ అంశం లేదు. ఏమంటారు? ఆ పరమాత్ముడే సంతుల దర్బారులో ఏం కావాలంటే అది చేసిస్తాడు. సంత మహాత్ములు ఏమి కోరిక పెట్టుకుంటారో వాళ్ళు ఇచ్చ ఏమవుతుందో అలాగే అవుతుంది. కానీ పరమాత్ముడే సంతుల దర్బారులో ఏం కావాలో అది చేసిస్తాడు. ఇంకా ఎలా ఉంటుంది? సంతుల మహత్వం ఎలా ఉందంటే అది చెప్పడానికి సాధ్యం లేదు. ఇంకొక చోట మహాత్ములు అంటారు, సంతులు మరియు పరమాత్మలో ఏమీ భేదం లేదు. హరిక సేవక సోహరి దేహ భేదన జానకు మానసు దేహం. పరమాత్మలో పరమాత్మని భక్తులు ఇద్దరిలో ఏమీ భేదం ఉండదు. మనుష్య మాత్రమే మన జడజీవులు తెలుసుకోలేకపోతాం. అదే పరమాత్మలో జీవుల ఉద్ధారణ కోసమే మనిషి జడం తీసుకొచ్చింది. ఎవరు సంతుల కృపకు పాత్రలైతారు అటువంటి వాళ్ళకి తువత మిలాగే ఒక క్షణంలోనే ఆ నామంలో ఐక్యం చేసి పెట్టేస్తారు. ఎందుకంటే సంత మహాత్ములే శబ్ద స్వరూపం. ఎవరు అటువంటి వాళ్ళ మహాత్ముల సేవ చేస్తూ వాళ్ళ కృపకు పాత్రలయ్యారంటే సంతులు ఆ క్షణంలోనే శబ్దం ఐక్యం చేసేస్తారు. ఇంకా సంత మహాత్ములు ఎలా ఉంటారంటే ఈ ప్రపంచంలో చూడ్డానికి మనుషులుగా ఉంటారు. నవదేహంలో ధరించి వచ్చినా కానీ వాళ్ళ అంతరాత్మ పరమాత్మలో విలీనమైంటుంది. నేంది చూడ్డానికి పచ్చగా ఉంటుంది ఆకలి. అదే ఆకలిని తీసుకుని ఉద్దిన తర్వాత లాలీ మెహంది ఎవరెవరిగా కలవచ్చేస్తుంది. వర్ణ రంగు మొదట చూడడానికి పచ్చగా ఉండేది, ఉద్దిన తర్వాత ఎవరి కలర్ కనిపిస్తుంది. అట్లనే సంతమహాత్మలో చూడడానికి మనుషులుగానే ఉంటారు. ఎవరు అంతరంలో అభ్యాసం చేస్తారు, సాధన చేస్తారు, అటువంటి వాళ్ళు సంతలు ఎలా ఉంటారు? పరమాత్మని స్వరూపంగా ఉంటారు. మనం జడ దృష్టితో చూస్తున్నాము, అందుకని సంతమహాత్ములు మనలాగే మనుషులాగే కనబడతారు. మనం అంత దృష్టి తెరిచి చూస్తే అప్పుడు తెలుస్తుంది సంత మహాత్ముల విశేషము. ఇంకా సంత మహాత్ములు ఇదే జాతి కుల గోత్రంలో వర్ణాశ్రమంలో రావాలంటే సంత మహాత్ములు ఏ జాతిలోనైనా పుట్టారు. బ్రాహ్మణ జాతిలో పుట్టారు, వైశ్య జాతిలోనూ సంతులు ఉన్నారు, క్షత్రియ శూద్ర జాతిలోనూ బ్రాహ్మణ సంతులు వచ్చారు. అవతారం ధరించి హిందూ ముసల్మాన్లు అందరూ సంతులయ్యారు.
అందుకని సంతుల దర్శనం, సంతుల సమాజంలో వెళ్ళేప్పుడు మనం ఏ జాతి కూడా వస్త్రాలు ఏమీ ఎంచుకోరు. మనకు కావాల్సిందేమి, ఇప్పుడు ఊరికి వెళ్ళాలి, ఎవరు దారి చూపిస్తే వాళ్ళే మనకు పెద్దవాళ్ళు అనుకోండి, గురువులు అనుకోండి. మనం ఇప్పుడు దారి తప్పాము, ఆ పరమాత్మని లోకానికి వెళ్ళేటువంటి దారి తప్పాయి. ఏ సంతులు, ఏ కులస్తులైనా కానీ మనకు దారి చూపెడితే అంతే చాలు. వారు ఏ దారి చూపెడతారు? సంత విలాలే నామం, సంత మహాత్ములు నా మార్గమే చూపెడతారు కానీ వేరే మార్గాలు చూపెట్టారు. పరమాత్మని మార్గం ఏమి? శబ్ద మార్గం లేక నామ మార్గం అని. పూరా సంతులు మనకు కేవలం నామ మార్గం లేక శబ్ద మార్గమే చూపెడతాం. అందుకని మనము పూరా సంతుల్ని ఎదుర్కొని వెళ్ళాలి. ఎటువంటి సంతులు కావాలి? మనకు నామ మార్గం చూపెట్టేటువంటి వాడు, నామంలో ఐక్యం చేసేటువంటి వాడు. అవును, ఏమంటారు? సంత మహాత్ముల నామే కావాలంటే మొదట మీరు వాళ్ళ సమాజంలో వెళ్ళండి. సంతుల సంగమం, సత్సంగం అంటే సంతుల వాక్యము సత్సంగమే, సంతుల సమాగము సత్సంగం. ఎందుకంటే సంతులే సత్యం, వాళ్ళ సమాగమే సత్యం. అందుకని మీకు నామే కావాలంటే సంతుల సమాగంలో వెళ్ళండి, సత్సంగంలో వెళ్ళండి, సంతుల వాక్యం ఉండండి. వింటూ వింటూ మీ హృదయం శుద్ధి కాని తర్వాత సంత మహాత్ములు ఎవరే కానీ వాళ్ళ కృపకు మనం పాత్రలయ్యామంటే వాళ్ళు మనల్ని నామంలో పూజిస్తారు. ఎలా ఉంటారు వాళ్ళు? మనల్ని ఎలా ఉద్ధారం చేస్తారు? మొదట పూలు ఉన్నప్పుడు మనం కాయలు వస్తావో లేవు తెలియదు, ఎవరికి అర్థమవుతుంది? అదే పువ్వు తర్వాత ఏమి అక్కడ కాయలు పుట్టుతుంది. అట్లనే మనం మొదట ఫలమే రాని అంటే కాదు, ప్రతిఫలం అపేక్ష చేయలేక అభ్యాసం సాధన చేస్తూ పోవాలి. ఒక దినం ఫలం దొరుకుతుంది. మొదటే మనం ఫలం ప్రాప్తి చేసుకోవాలంటే ఎలా అవుతుంది? పువ్వయి, కాయయి, పండు ఫలం తర్వాత దొరుకుతుంది. ఆ పరమాత్మని భక్తులు ఇలాగే ఉంటారని చెప్పేసి కాదు, వర్ణన చేయడానికి సాధ్యం లేదు. వాళ్ళ అంతరాత్మ శక్తి ఎవరు వర్ణన చేయగలరు? సాధ్యమే లేదు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎవరు చెప్పేదానికి సాధ్యం? పువ్వులోన సుమధురమైన వాసన ఉంటుంది. ఎక్కడుందండి? పువ్వంతా వ్యాపకమై కానీ. అదేవిధంగా సంత మహాత్ములు ఎక్కడ చూసినా వ్యాపకమైనది, సర్వవ్యాపి శక్తి. కానీ కనిపించదు. ఆ పువ్వులోన ఆ సువాసన ఎక్కడుంది అని చెప్పేదానికి ఎట్లా అవుతుంది? అట్లనే సంత మహాత్ముల వ్యాపక శక్తి చెప్పడానికి సాధ్యం లేదు. ఇవి లౌకిక విషయాలు తెలుసుకోలేక ప్రపంచంలో జడజీవులు ఎలా ఉంటారంటే పట్టి అసత్యానికే ప్రధానం. ఇక్కడ సంత మహాత్ములు మనల్ని సత్యంలో ఐక్యం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ ప్రపంచం బట్టి జూట్ అంటారు, సుళ్ళు, అసత్యం, ఇదే జీవితము, దానికే ముఖ్యం పెట్టాలి.
మన జీవితాలు మనం చూసుకోవాలి. ఆ సత్యము, సత్యనామము, సద్గురువుల ఐక్యం కావాలని ఎంత ప్రయత్నం చేస్తామో, ఈ ముఖ్యమైన జగత్తులో ఎంత మనం మునిగిపోయామనేది మనం చూసుకోవాలి. ఈ జగత్తే ఒక మిథ్యం లేక అసత్యం. ఏమో కనిపించడానికి సత్యం కనిపిస్తుంది, వాస్తవంగా చూస్తే ఏమీ సాగం లేదు. మిథ్యం అంటే క్షణక్షణానికి బదలావు. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేదు, ఈరోజు ఉన్నవాళ్ళు రేపు లేదు. సత్యం అంటే ఏమి? శాశ్వతం. అసత్యం అంటే ఏమి? నాశించిపోవడం. క్షణక్షణానికి బదలావు అంటే దీనిలో సత్యం అనేది ఏమీ లేదు. ఇటువంటి నిత్యమైన జగత్తుని మనం ఆశిస్తూ సత్యాన్ని పోగొట్టుకుంటున్నామంటే ఇది మన అభాగ్యతనం అన్నారు. అవును. మహాత్మ ఏమంటున్నారు? ఛోటా సబ్ సంసార్, ఈ సంసారం, ఈ జగత్తు ప్రతి ఒక్కటి అసత్యము లేక సుళ్ళే. దానిలో మనం నమ్మడం, ఈ జగత్తులో ఏమో ఉండేది దాన్ని ప్రాప్తి చేసుకోవాలని నమ్మేది మనము అసత్యమే. మన విశ్వాసము నష్టమే. లేని దాన్ని మనం కోరుకుంటున్నామంటే, ఏది లేదో, ఏది అశాశ్వతమో దాన్ని మనం ప్రాప్తి చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఎప్పుడు దొరకదు. కానీ జనాలు చూస్తే దాంట్లోనే విశ్వాసం. ఇంకా దీని పరిణామం ఏమవుతుంది? సుళ్ళు ప్రపంచము, ఆ సుళ్ళు ప్రపంచంలో విశ్వాసం పెట్టిన వాడు ఎద్దు నరకంలో వెళ్ళేది. ఈ సంసారము అసత్యమే. అసత్యాన్ని నమ్ముకుంటూ మనం ఏం చేస్తామో మనం కూడా నశించుకోవాలి, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే సత్యాన్ని మనం అన్వేషణ చేయలేదు, శోధన చేయలేదు. అసత్యాన్ని పట్టుకొని అసత్యానికి విశ్వాసం పెట్టుకొని జీవితం చేశామంటే చివరికి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. సత్యమైన సద్గురువులు, సంత మహాత్ములు వాళ్ళ దగ్గర కోవునకి కావచ్చు ఎవరు రావడానికి ఇష్టం పడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అసత్య వస్తువు లేదు, మాయా వస్తువు లేదు. మనకు కావాల్సిందేమి? అసత్యమైన మాయా వస్తువు. మనసులోని సందేహాలు వస్తాయి. నేను గురువుల దగ్గర పెడితే ఏం దొరుకుతుంది? ఎన్ని రోజులు చేసినా ఖాళీ చెయ్యి అనుకుంటాం. లేదు, అది కంటిపడదు. సంత మహాత్ముల సమాజంలో మనం ఏం ప్రాప్తి చేసుకుంటామో అది కంటికి కనపడదు. ఈ మిథ్య జగత్తులో మనం ఎంత సంపాదన చేసినా కానీ చివరికి ఖాళీనే. అందుకని సంత మహాత్ములను నమ్మడము, వాళ్ళ సమాజంలో వెళ్ళడము, మరి వాళ్ళ సేవ చేయడం, ఆ నామ అభ్యాసం సాధన చేయడం ప్రతి ఒక్కరి చేత కాదు. కోవునకి ఆవతి ఎవరు రావడానికి ఇష్టపడదు. మనసులోని సందేహాలు వస్తాయి, భ్రమలు వస్తాయి, అనుమానాలు పెట్టుకుంటారు. మరి వాపస్ వెళ్ళి నిత్య జగత్తులోనే వెళ్ళిపోతారు, దాన్నే నమ్ముతారు. మాకు ఏమన్నా ఇట్లా నమ్మి ఇట్లా జీవితం చేశామంటే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమంటున్నారు? ఇట్లా మనము సత్యాన్ని నమ్మకుండా, లేక సత్యాన్ని నమ్మలేక, అసత్యాన్ని విడవలేక రెండిట్ల మధ్యలో జీవితం చేశామంటే ప్రపంచము దొరకదు, పరమాత్మము దొరకదు. మన మనసు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఒక చోట పరమాత్మని దర్శనం చేసుకోవాలనే అభిలాష ఉంది, ఇంకొక పక్క మనసు ప్రపంచం సాధన చేయాలి, ప్రపంచాన్ని మనం ప్రాప్తి చేసుకోవాలి అని దానిలో పెద్ద ఆంక్ష పెట్టుకున్నాం.
ఈ రెండు మధ్యలో చెక్కేస్తున్నాం. ఇది ఎట్లుందంటే అర్థం కొట్టేసిన పాము అనుకో, అర్థం చంపేసిన పాము. అక్కడ బతకడానికి సాధ్యం లేదు, ఇక్కడ చనిపోవు. ఎటువంటి బాధ. అట్లనే మన జీవితం అయిపోతుంది. లేక మనతో ఏక్ హై భావే జహా లగాయ్, భావే హృదయ భక్తి కరు, భావే విషయ కమాయ్. కావాలంటే ప్రపంచాన్ని చేసుకోండి, లేదంటే భక్తి చేయండి. ఒకటే మనసు అది చేయాలా ఇది చేయాలా అని ప్రాప్తి చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అది కాదు ఇది కాదు. అర్థం చేయడానికి పాము అక్కడ పోదు ఇక్కడ పోదు, ప్రాణము పోదు, బతకడానికి సాధ్యం లేదు. అట్లనే మనం బతుకు అసత్యాన్ని పట్టుకున్నాం, సత్యం ప్రాప్తి చేసుకోవాలని అభిలాష పెట్టుకున్నాం. అక్కడ లేదు ఇక్కడ లేదు. మరి మనకు అటువంటి వాళ్ళు లేదు. ఏదైనా ప్రాప్తి చేసుకొని శిష్యుల నుంచి డబ్బులు తీసుకొని సామాన్య వ్యాపారాన్ని పెట్టినట్టు అయిపోతుంది. వాళ్ళకు శిష్యులు చేసుకోవడం పోవడము, నాం పోవడము, వాళ్ళ నుంచి ఏమైనా సేవ కానుకలు ప్రాప్తి చేసుకోవడం, వాళ్ళ నుంచి వచ్చిపోవడం తీసుకొని మేము వ్యాపారం పెట్టుకున్నట్టు అయిపోతుంది. ఎటువంటి సుళ్ళు భక్తులు సుళ్ళు గోవులు జీవితమే నష్టమైపోతుంది. ఇది అఖండ భక్తి అన్నారు మహాత్మ. సత్యమైన భక్తి వదిలిపెడితే ఇదే గతి అఖండ భక్తి. మనమందు నామాలు తీసుకుని ఏం చేశాం? అటువంటి జీవితము ఏమీ లాభం లేదు. చేసేటంటే సత్యమైన భక్తి చేయాలి. ఎటువంటి అఖండ భక్తి చూపెట్టేటువంటి భక్తి నిరర్థకం, లేక నిరుపయోగం. వేషాదులు వేసుకోండి. భక్తి అంటే సాధువు ఏమో కొంత మాత్రం వేషాదులు వేసుకొని మాటలు చెప్పుకొని సంత మాత్ర వాక్యాలు చెప్పుకున్న మాత్రానికి మనం సాధువులు కాలేము. ఇట్లా మనం లోపల ఆ నాము శబ్దం దాన్ని మహత్వం తెలుసుకొని దానిలో ఐక్యత్వం కాలేదంటే బయట ఎంత మాట్లాడినా కానీ అంత మాత్రానికి మనం సాధువులు కాలేము, సత్సంగాలు కాలేము. పేరులు పెట్టుకున్న మాత్రానికి సత్సంగాలు కాలేము. నిజమైన సాధువులు, నిజమైన సత్సంగాలు కావాలంటే మనం గట్టిగా ఆ నామాన్ని పట్టుకోవాలి, వదిలిపెట్టుకోవాలి. అదే సాధన చేస్తుండాలి, అదే చింత ఉండాలి, దాని పక్కే లక్ష్యం ఉండాలి. ఇప్పుడు ఎలా మన మనసు ఎప్పుడు ప్రపంచం ఆలోచన చేస్తుందో అదే విధంగా మనం మనసుని అర్థంలో తిప్పాలి. ఎట్లు ప్రపంచాన్ని స్మరణ చేస్తున్నామో అదే విధంగా సత్యనామ స్మరణ చేయాలి. సత్యంలో ఐక్యమయ్యేటువంటి చింతనే చేస్తూ ఉండాలి. అప్పుడు మనం సాధువులు కావచ్చు, కానీ మాటల్లో సాధువులు ఏవైనా కావచ్చు, అది అక్కడ భక్తి ఉండాలి.